ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మగారు, శరణ్య అమ్మగారికి వేసుకోవడానికి బట్టలు కావాలంటమ్మా. అయ్యో అవును కదూ, ఈ టెన్షన్లో పడి ఆ విషయమేం మర్చిపోయాను రంగమ్మా. సరే నువ్వు ఇంటికొచ్చేసేయ్, నేను బట్టలన్నీ ప్యాక్ చేసి పెడతాను, తీసుకెళ్దువు గాని. అట్టగేనమ్మా, ఇప్పుడే బయలుదేరతాను. బట్టలు ప్యాక్ చేసి పెడతాను అంటుందేంటి ఈవిడ? ఏం బట్టలు, ఎవరి కోసం? నాకేదో దుష్ట సెన్స్ కొడుతోంది. శరణ్య బట్టలు ప్యాక్ చేసుకుని వెళ్తుందేంటి? ఎవరికవి? త్వరగా వెళ్ళు. ఉంటానమ్మా. వెళ్ళమ్మా. ఆనందా, ఎవరివిడా? ఆ, అది ఆక తెలిసినవిడా, పేరు రంగమ్మ. నమస్తే అమ్మా. తెలిసిన ఆవిడ అంటున్నావు, మరి ఇక్కడే నుంచోపెట్టి మాట్లాడుతున్నావేంటి? లోపలికి పిలిచి కాఫీనో టీనో ఇవ్వలేకపోయావా? లేదక్క, తను అర్జెంటుగా వెళ్ళాలి అంటేను ఇక్కడే మాట్లాడుతున్నాను. అవునమ్మా. అవి వాళ్ళ అమ్మాయికి బట్టలు కావాలంటేను నేనే ఇంట్లో ఉన్నవి కొన్ని తీసిచ్చాను. ఓ అలాగా. రంగమ్మా, ఏదో అర్జెంటు పనుందన్నావు కదా, త్వరగా వెళ్ళు. ఇక్కడే మాట్లాడుతూ కూర్చుంటే ఆలస్యం అయిపోతుంది. వెళ్ళు వెళ్ళు. ఉంటానమ్మా. గారి వాలకం చూస్తుంటే నాకెక్కడో డౌట్ వస్తుంది. అవి శరణ్య బట్టలు. ఆ రంగమ్మ బట్టలు కావాలి అని అడిగితే అత్తయ్య గారు బట్టలు ఇవ్వాలి కాని శరణ్య చీరలెందుకిస్తున్నట్టు, అందులోనూ కొత్తవెందుకిస్తున్నట్టు? సంథింగ్ ఈజ్ రాంగ్. కనిపెడతా.